ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. అందరికీ మరణాతండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గత కాలం అంతా కాచి కాపాడి మరొక్కసారి దేవుని ఇలా స్తుతించుకోవడానికి, దేవుని నామమును ధ్యానం చేసుకోవడానికి ఆయన చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అదే రీతిగా ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. మీరు ఎంతగానో మమ్మల్ని సహకరిస్తూ ఉన్నారు, ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఫోన్స్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ప్రతి విషయమును బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందన మరణాతలు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే వర్తమానం ఏంటంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం రావాలి అంటే బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా, అసలు ఇటువంటి సాక్ష్యం రావాలన్నా, లేదంటే అసలు యేసయ్య దగ్గర నుంచి ఆయన నోటంపడి నీ పేరు వస్తేనే చాలా గొప్ప విషయం అది, అంతే కదా. నువ్వు గ్రేట్ అనక్కర్లేదు, కానీ పలానా అమ్మాయి లేదంటే పలానా అబ్బాయి అనే మాట వస్తే చాలు, నీ గురించి దేవుడు ఒక గుర్తించాడు అనే విషయం వస్తే చాలు. ఎలా ఉంటుందండి, మనకు ఒక పెద్ద సంబరంలా ఉంటుంది కదా, పెద్ద పండగ. ఎందుకంటే యేసు ప్రభువారు మనల్ని గుర్తించారు, తండ్రి అయిన దేవుడు మన పేరు ఆయన నోటితో పలికారు. అదొక రకమైన ఆనందం వస్తుంది మనకి. మరి ఇక్కడ మోషే గారి కోసం దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చేసాడంటే, చిన్న సాక్ష్యం, చిన్న సాక్ష్యము లేదంటే మోషే అన్న మాట కాదు, ఎంత పెద్ద సాక్ష్యం ఇచ్చేసాడంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. మొత్తం ఎంటైర్ హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లంతటిలో కూడా ఎవరు నమ్మకమైన వాడంట? మోషే గారు నమ్మకమైన వాడు. అయితే మనం అనుకోవచ్చు యేసయ్యకి మోషే గారు అంటే చాలా ఇష్టం, అందుకే యేసయ్య మోషే గారికి మంచి సాక్ష్యం ఇచ్చేసారు అని మనం అనుకోవచ్చు. కానీ మనం గమనించాలి, ఒక సాక్ష్యం పొందుకోవాలి అంటే, నువ్వు గ్రేట్ అని నేను అనాలి అంటే నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండాలి, అంతే కదండి. లేదంటే నువ్వెవరో తెలియకుండా నువ్వు గ్రేట్ అండి అని నేను అనను కదా. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలీదు, మీకు ఏ టాలెంట్స్ ఉన్నాయో నాకు తెలీదు, మీరు ఎలా ఉంటారో నాకు తెలీదు, కాబట్టి నేను మిమ్మల్ని గ్రేట్ అనలేను. అదే రీతిగా ఇప్పుడు ఒకరిని పొగడాలి అన్నా, ఒకరిని ప్రశంసించాలి అంటే, లేదంటే ఒకరి గురించి ఒక టెస్టిమనీ, ఒక సాక్ష్యం ఇవ్వాలి అంటే, వారు ఏంటి, వారిలో ఉన్న టాలెంట్ ఏంటి, వారిలో ఉన్న స్కిల్ ఏంటి, వారు ఏంటి అనేది నాకు తెలియాలి. తెలిస్తేనే నేనేం చేయగలను, వారి కోసము సాక్ష్యం ఇవ్వగలను. మరి దేవుడు చిన్న సాక్ష్యము ఇటువంటిది ఏది ఇవ్వలేదు, కానీ ఎంత పెద్ద సాక్ష్యం ఇచ్చేసారంటే, దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద ఎంటైర్ హౌస్ ఆఫ్ ద గాడ్ అంటే దేవుని ఇల్లంతటిలో కూడా, ఇల్లంటే ఏం చెప్పండి, మనలాగా ఏదో ఒక చిన్నది ఉండదు. దేవుడి ఇల్లు అంటే 2 బెడ్రూమ్స్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్, ఇది కాదు దేవుడి ఇల్లు అంటే. దేవుని ఇల్లు అంటే సర్వ సృష్టి దేవుని ఇల్లే. ఆయన ఆకాశంలో కూర్చుంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అన్నాడు. ఈ ఎంటైర్ వరల్డ్ ఆయన ఇల్లే, ఇదంతా ఆయనదే, సృష్టి అంతా ఆయనదే, మొత్తం యూనివర్సే ఆయనది, మొత్తం దీని అంతటిది కూడా ఆయన ఇల్లే. కాబట్టి ఈ అంతటికి కూడా నమ్మకమైన వాడు ఎవరంట? మోషే గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి సాక్ష్యం పొందుకోవడానికి మోషే గారు అసలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు? మరి మీరు అనుకోవచ్చు, దేవుడైతే పక్షపాతి కాదు, అమ్మాయినా ఒకరికొకలాగా ఇంకొకరికి ఒకలా పెట్టొచ్చేమో, కానీ మన యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తాడు. ఆనాడు మోషే గారు ఆయనకి ఎంతో, ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభువారికి అంతే. ఆనాడు ఆయనకి ఇచ్చిన ప్రశంసన ఈరోజు నీకు నాకు కూడా తప్పనిసరిగా ఇస్తారు. మన దేవుడు ఆయన ఎంత అలా ప్రేమించాడో ఈరోజు నిన్ను నన్ను కూడా అంతగానే ప్రేమిస్తున్నాడు. కాబట్టే
మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు యేసు ప్రవర్తన ప్రాణముని అర్పించారు. కాబట్టి ఆ విషయమును మనం గుర్తించుకోండి. కాబట్టి దేవుడు నీకు, నాకు, నీ కుటుంబానికి, మనందరికీ కూడా దేవుడు ప్రశంసించే దేవుడు. తను ఆ యొక్క ప్రశంసించి దేవుడు తన సాక్ష్యమును మనకిచ్చే దేవుడు. పలానా నమ్మకమైన దాసురాలు, మళ్ళా నమ్మకమైన మంచి దాసురాలా అని, లేదంటే నువ్వు నమ్మకమైన దానివని, నువ్వు యథార్థవంతురాలు అని ఆనాడు భక్తులకు ఎటువంటి సాక్ష్యములు అయితే ఇచ్చారో ఈనాడు మనకి కూడా మంచి మంచి సాక్ష్యములు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే మనము కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాం. ఈరోజు కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. అసలు మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నారు అంటే గల కారణం ఏంటి? అసలు మోషే గారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు? ఎటువంటి లక్షణములు కలిగి ఉండడం ద్వారా దేవుని దృష్టి ఆయన మీద పడిందో ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషే గారి కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చారండి? సంఖ్యాకాండంలో ఉంది, మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? ఈ యొక్క దేవుడే మోషే గారి కోసం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే 101వ కీర్తన 6వ చరణంలో మనం చూస్తే 101వ కీర్తన 6వ చరణం, స్లామ్స్ చాప్టర్ 101 వర్స్ 3. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అని దావీదు భక్తుని ద్వారా సెలవిచ్చారు. దేవుడు ఏం సెర్చ్ చేస్తున్నారు అంటే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు, నా ఇంట్లో ఉన్నట్లు, నా దగ్గర ఉండేటట్లుగా నమ్మకమైన వారిని నాకు దొరుకుతారేమో అని ఏం చేస్తున్నారంటైనా ఈ భూమి అంతా కూడా కనిపెడుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. ఊరికే దేవుడికి పరిచారులు అవ్వలేం అనుకుంటారు. రేపొద్దున ఏదైనా ప్రభుబాల్లో ఉన్నారా, లేకపోతే రేపొద్దున ఏదైనా పని చేయాలంటే నేను చేసేయాలి, తెల్లవారుజాము లెగిసిపోవాలి అనుకుంటారు. కానీ చాలామంది అది అవ్వదు. ఏమో ఎందుకు రాలేదంటే 100 కారణాలు చెప్తారు. పరిచర్య కూడా అందరి చేత దేవుడు చేయించుకోడు, కానీ నిర్దోష మార్గమందు నడుచు వారి చేత ఏం చేయించుకుంటాడంటే ఆయన వారు దేవునికి పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలంలో దేవుడు సెర్చ్ చేశాడు. ఎవరు దొరికారట? మోషే గారు దొరికారు. మరి ఈ కాలంలో కూడా దేవుడు సెర్చ్ చేస్తాడు, ఖచ్చితంగా ఇప్పటికీ చేస్తున్నారు. మన ప్రపంచమంతా మనంతా దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. మరి ఇప్పుడు మనం కూడా దేవునికి దొరకాలి. ఎలా కనిపించాలంటే, వాళ్ళ నమ్మకమైన దాసురాలు, నిర్దోష మార్గమందు నడుస్తూ ఉంది, లేదంటే నిర్దోషమైన నా మార్గం నడుస్తున్నాను నా కుమారుడు, కనుక ఇతనే నా గృహములో నాతో నివసించగలిగిన అర్హుడు అని మన కోసం దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో చదివినట్లయితే, ప్రొవర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 20, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని సొలొమోను గారి ద్వారా సెలవిచ్చుచున్నారు. నమ్మకమైన వారికి, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటాయంట? దీవెనలు మెండుగా కలుగుతాయి. నిజమే, బైబిల్ ప్రకారంగా అనే కాకుండా ఒక లోకానుసారంగా చూడండి. ఒక పని వాళ్ళు ఉంటే, ఒక 4 పని వాళ్ళు ఉన్నారనుకోండి ఒకటే ఇంట్లో. ఆ 4 పని వాళ్ళలో ఎవరైతే బాగా నమ్మకంగా ఉన్నారో వాళ్ళకి ఇంటి తాళాలు ఇస్తాం. ఎవరైతే బాగా నమ్మకంగా ఉన్నారో అందరికంటే ఒక స్వీట్ కానీ, లేదంటే కొంచెం బోనస్ కానీ, జీతం కానీ 100 రూపాయలైనా సరే ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే అందరిలో కల్లా నమ్మకస్తుడు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరిలాగే నీవు కూడా ఉంటే అందరికీ వచ్చినట్టే వస్తాయి, కానీ నువ్వు నమ్మకముగా ఉండాలి. నీకున్న దాంట్లో నువ్వు నమ్మకముగా ఉంటే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? దీవెనలు మెండుగా కలగజేస్తాడని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మోషే గారిలో ఉన్న లక్షణం ఏంటి? ఎందుకు మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా అయిపోయారంటే, మొట్టమొదటిగా ఉన్న లక్షణం ఏంటంటే, మోషే గారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏముంచారండి? దేవుని యందు విశ్వాసం లేని జీవితం వృతం లాంటిది, అసలు ఉపయోగం లేదు. మనందరినీ పిలుస్తారు, ఏమో ఎక్కడికి వెళ్ళి మీరు ఏంటి అంటే మేము విశ్వాసులం అని చెప్తారు క్రైస్తవులు చాలా గర్వంగా కదా. అంటే విశ్వాసులం, పేరుకు తగినట్లుగా జీవించమంటారు పెద్దలు కూడా.
దేవుడు కూడా అదే చెప్తాడు, పేరుకి తగినట్లుగా జీవించండి. కానీ మనం మొత్తం ఆపోజిట్. పేరేమో మంది విశ్వాసులు, మనలో లేనిది ఏంటంటే విశ్వాసము లేదు. మనలో పూర్తిగా నింపబడిపోయింది ఏంటంటే అవిశ్వాసం. దేవుడి గురించి వింటారు, ఇప్పుడు కూడా వింటున్నారు. దేవుడు అసాధ్యమైనదంటూ లేదు, ప్రతిదీ దేవుడు చెయ్యగలడు అని ఇప్పుడు కూడా వింటున్నారు. మరో క్షణం మీకు అనుమానం వస్తుంది, అది జరుగుతుంది అంటారా, అసలు దేవుడు వింటున్నాడా నా మాట, అసలు ఇది అవుతుందా అవ్వదా అని 100 ప్రశ్నలు మీలోకి వచ్చేస్తాయి. మరి ఇక్కడ విశ్వాసం ఎక్కడ కనిపిస్తుంది? విశ్వాసం, నా దేవుడు చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనదంటూ లేదు, ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచేస్తారు మోషే గారు. కనుకనే మోషే గారిని మామూలుగా దేవుడు వాడుకోలేదు. మీరు గమనించినట్లయితే ఒకసారి నిర్గమకాండం చదివితే అద్భుతమైన రీతిగా ఉంటుంది. ఆయన చెప్తారు మోషే గారు, యేసయ్య నోటి మాంద్యము గలవాడిని తండ్రి, నాకు ఎలా మాట్లాడాలో తెలీదు. నువ్వు డైరెక్ట్గా ఫరో ఎదురు తీసుకెళ్ళిపోతే అక్కడ రాజు ఉన్నాడు, అధికారులు ఉంటారు, పవర్ఫుల్ ఉంటారు, అందరూ సైన్యం ఉంటుంది, అక్కడ ప్రజలందరూ ఉంటారు, ఒక్కడిని నేను మాట్లాడాలంటే నా వల్ల అవ్వదు ప్రభువా అని చెప్పినప్పుడు కూడా నేను నోటి మాంద్యం, నాకు అసలు మాట్లాడడం తెలియదు అన్నప్పుడు దేవుడు ఒక్క మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి నుంచో చాలు, నీ నోటికి నోరుగా నేను ఉంటానని చెప్పినప్పుడు రెండో ప్రశ్న వేయకుండా ఏం చేశాడు ఆయన? వెళ్ళిపోయాడు. మనం అనుకోవచ్చు అదే ప్లేస్లో మీరు కానీ నేను కానీ ఉంటే మనకు రావచ్చు ఒకవేళ పొరపాటున. ఫరో ఎదురుగుండి వెళ్ళిపోయాక దేవుడా యేసయ్యా యేసయ్యా దేవుడా దేవుడా అంటే ఆయన పలకకపోతే ఏంటి పరిస్థితి? ఆయన ఒకవేళ నాకు ఆన్సర్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఫరో అని పిలుస్తాను, ఇప్పుడు పిలిచినందుకు నేను అక్కడ అద్భుతం చేయకపోతే, దేవుడు నన్ను వాడుకోకపోతే, దేవుడు తన క్రియలు అక్కడ కనపరచకపోతే ఫరో సైన్యం నన్ను చంపేస్తారు కదా అనే అనుమానం మనకు వస్తుంది. కానీ మోషే గారికి అనుమానం రాలేదు. మోషే గారు వెళ్ళిపోతున్నారు, ఆయన చెప్పారు ఆయన పరిస్థితి ఏంటి, అయ్యా నాకు మాట్లాడడం రాదు మరంటే ఆ యేసు ప్రభు సొల్యూషన్ ఇచ్చాను, నువ్వు వెళ్ళి నుంచో చాలు, నీవేం మాట్లాడాలో నేనే మాట్లాడతానని చెప్పినప్పుడు వెంటనే మోషే గారు వెళ్ళిపోయి ఫరో ఎదుటి నుంచున్నప్పుడు అద్భుతం అండి, అసలు మామూలు అద్భుతాలు కాదు. కర్రతో కొట్టగానే కర్ర పాము అయిపోవడం ఏంటి, ఆ నీళ్లు రక్తం అయిపోవడం ఏంటి, అసలు ఎన్ని అద్భుతాలు చేశారంటే మోషే గారిని దేవుడు బలంగా వాడుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్పినా విశ్వాసం కలిగి ఉండాలి. ఏదైనా సరే జీవితంలో మీరు ఎంత గొప్ప స్థానంకి వెళ్ళాలన్నా విశ్వాసం, బిలీవ్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, నమ్మాలి. ఖచ్చితంగా విశ్వాసం ఖచ్చితంగా అవుతుంది, సాధిస్తాం. ఖచ్చితంగా దాని దగ్గరకంటూ వెళ్తాం, ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాను నేను, అది నా జీవితంలో ఖచ్చితంగా అమలవుతుంది, నా జీవితంలో అది నెరవేరుతుంది, లేదంటే నా కుటుంబం ఖచ్చితంగా తప్పనిసరిగా యేసయ్యని నమ్ముకుంటారు, లేదంటే నా కుటుంబం అంతా కూడా రక్షింపబడతారు. అనేకమైన విషయాల్లో నమ్మకం, విశ్వసించుట నీ వలన, నీవు నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే చాలు, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేకుండా దేవుడు సమస్తము సాధ్యం చేసి నీ ముందు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు తప్పనిసరిగా తన కార్యం చేస్తాడు. కనాను స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దేవుడిని అడుగుతుంది, అయ్యా నా కుమార్తె ఆ యొక్క బాధతో ఉన్నప్పుడు ఆ యొక్క మరణ పడకల మీద ఉంది ప్రభువా అన్నప్పుడు ఆమె విశ్వాసం చూశాడు దేవుడు. కూతురు మరణ పడకల మీద పడున్నప్పుడు కూతురుని విడిచిపెట్టేసింది ఆమె. ఎందుకంటే ఆ కూతురు దగ్గర కూర్చుని ఏడిస్తే కూతుర్ని బాగుపరిచే సామర్థ్యం తన దగ్గర లేదు, వైద్యుల దగ్గరికి వెళ్ళేంత సామర్థ్యం లేదు. ఎవరు ఏంటి పరిస్థితి, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించాను, బంధువులను ఆశ్రయించాను, కుటుంబస్తులను ఆశ్రయించాను, మరి నా కూతుర్ని ఎవరు రక్షిస్తారు ఏంటి అని ఆలోచించినప్పుడు తనకి కనిపించిన ఏకైక దారి యేసు ప్రభువారు. వెంటనే వెతికింది, ఎక్కడున్నారో తెలియదు యేసు ప్రభువారు, ఏ ఇంట్లో ఉన్నారో తెలీదు, ఏ ప్రాంతాన్ని ఉన్నారో తెలీదు. వెంటనే తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. కూతుర్ని అలా మరణ పడకల మీద అలా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. ఇరుగు పొరుగు వారు ఏమేమి మాట్లాంటారో అని పట్టించుకోలేదు, లేదంటే చూడ్డానికి వచ్చిన వాళ్ళు అయ్యో కూతురు బాగోకపోతే తల్లి వదిలేసి వెళ్ళిపోయిందని ఎవరెవరు ఏమంటారా అన్న ఆలోచించలేదు. కానీ నా కూతుర్ని బ్రతికించగలిగిన సామర్థ్యము నా యేసయ్యకే ఉందని విశ్వసించి వెంటనే ఏం చేస్తుంది, వెంటనే పరుగున యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆ ఆశను చూసిన దేవుడు, ఆ విశ్వాసమును చూసిన దేవుడు, అంటే అన్ని విధులు విడిచిపెట్టేసి యేసయ్యని వెతుక్కుంటూ వచ్చిన ఆమెను చూసిన దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము దేవుడు చెప్తాడు, విశ్వాస సహిత గల ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. నీకు విశ్వాసం క్రైస్తవుని అని చెప్పుకోవడం కాదు, విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము గారు విశ్వాసం, ఎంతటి విశ్వాసం అంటే అసలు అబ్రహాము గారు
ఎంత విశ్వాసం అంటే దేవుడు పిలిచాడు, అబ్రామా నాతో వచ్చి నేను చెప్పిన చోటుకు వచ్చి అంటే ఉన్నవన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు ఆయన. ఎంత విశ్వాసం ఉండాలో ఆలోచించండి. ఉన్న పాటని నిన్ను దేవుడు రమ్మంటే అసలు దేవుడే మాట్లాడాడా, దెయ్యం మాట్లాడిందా? లేదంటే నాలో నేనేమన్నా అనేసుకుంటున్నానేమో, దేవుడేం మాట్లాడలేదు అలా అంటే ఉన్నవన్నీ విడిచిపెట్టడం ఇష్టం లేక, సంపాదించిన కొద్దిగా ఆస్తి లేదంటే ఉన్న కుటుంబాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక 100 కారణాలు మనం చెప్తా ఉంటాము. కానీ అబ్రహాం గారు ఏంటి, ఈ ఊరు దాటితే లేదంటే ఈ పని వదిలేస్తే, ఈ ఆస్తి వదిలేస్తే నేను ఎలా బ్రతకాలి, మరలా పూట ఏంటి, ఇప్పుడు ఏదో తినేసి వెళ్తాను ఓకే, మరలా నెక్స్ట్ పూట ఏంటి, ఏం తినాలి, ఎక్కడ పడుకోవాలి ఏంటి అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన రమ్మన్నాడు. ఈయన విశ్వాసంతో కదిలిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో వెళ్ళిపోయారంతే. వెళ్ళిపోగానే ఏదైతే వదిలిపెట్టొచ్చారో రెండంతలుగా ఇచ్చేసాడు. తల్లిదండ్రులు వదిలేస్తే ఈయనే తల్లిదండ్రులకి, అది కూడా ఒక్కరికిద్దరికి చేయలేదు. ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది క్రైస్తవులు ఉంటే, విశ్వాసులుంటే వారందరికీ కూడా తండ్రి ఎవరంటే అబ్రాహాము గారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము గారిని, సారమ్మ గారిని విశ్వాసులకు తల్లిదండ్రులుగా చేసేసారు. అంతేకాదు ఏదైతే వదిలిపెట్టొచ్చారో, ఆస్తిని విడిచిపెట్టొచ్చారు. ఏళ్ళకే బోల్డ్ అంత ఆస్తి సరిపోకే కదా లోతు గారు, అబ్రహాం గారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఆ యొక్క ప్లేస్ సరిపోక ఉన్న ఆస్తికి అంటే ఎంత మందలు పెరిగిపోయినాయి, ఎన్ని పని వాళ్ళు వచ్చారు, ఎంత ఆస్తి విస్తరించిపోయింది. అంత అలా దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు ఏదైతే వదిలిపెట్టొచ్చారు, సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వచ్చారో ఒక దేశాన్ని అబ్రహాం గారికి ఇచ్చేసాడు. ఏదైతే వదిలిపెట్టొచ్చారో, ఏదైతే పక్కన పెట్టొచ్చారో రెండంతల దీవెన అబ్రహాం గారికి దేవుడు చూపించాడు. గల కారణము అబ్రహాం గారు విశ్వాసంతో దేవుని వైపు వచ్చేసారు. అబ్రహాం గారు విశ్వాసంతో దేవుని వైపుకి వచ్చి దేవునితో నడవడానికి సిద్ధపడిపోయారు. కనుకనే అబ్రహాం గారిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అంతేకాదు అబ్రహాం గారి విశ్వాసం ఇంకా ఎంత గొప్పదంటే, కొడుకుని ఇచ్చే నాకు అని అడిగారు యేసు ప్రభువా, నాకు బలి ఇచ్చే అన్నప్పుడు ఒక్క మాట కూడా వెనక్కి తెలియదు. ఎందుకంటే అబ్రహాం గారు విశ్వాసం ఉంచారు. ఏమన్నా తెలుసా, నా దేవుడు బలి కోరే దేవుడు కాదు, నా దేవుడు ఖచ్చితంగా ఏదో సిద్ధపరుస్తాడు అంతే. ఇస్సాక్ గారు కూడా అన్నారు కదా, ఆ యొక్క పర్వతం ఎక్కినప్పుడు ఆ ఇస్సాక్ గారు అంటారు, నాన్నగారు కట్టెలు పేర్చేసాం, బలిపీఠం సిద్ధపరిచాం, అంతా సిద్ధం, మరి ఏది బలి ఇవ్వడానికి బలిపశువు ఏదంటే అప్పుడు అబ్రహాం గారు అంటారు, దేవుడే సమకూర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేస్తాడు, ఆయన ఏర్పాటు చేస్తాడు. విశ్వాసం ఆ క్షణం కూడా ఆయన విశ్వాసంతో ఉన్నాడు. నా దేవుడు బలి తీసుకునే దేవుడు కాదు, ఆయన పరీక్షిస్తున్నాడు. నేను విశ్వాసంలో ఓడిపోకూడదని నిరీక్షణ కలిగి విశ్వాసంతోనే ఉన్నాడు. ఆఖరికి కత్తి ఎత్తేటప్పుడు కూడా విశ్వాసంతోనే కత్తి ఎత్తాడు. అక్కడ యేసు దేవుడు ఏం చేశారు, ఈ యొక్క అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసమును చూసి వెంటనే పిలిచిన, అబ్రహాం ఆగు, అక్కడే పొట్టేళ్ళు ఉంది, దాన్ని తీసుకెళ్ళి చంపే అంటే అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసం అసలు. అందుకే ఊరికి ఇచ్చేలేదు టైటిల్, అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని. ఎంత విశ్వాసం అండి. 100 సంవత్సరాలకి నీకు కొడుకునిస్తానంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవ్వరు నమ్మరు. ఈ లోకంలో ఎంత పెద్ద సైంటిస్ట్ దగ్గరికైనా వెళ్ళండి, అది అసాధ్యమనే చెప్తారు 100 సంవత్సరాల్లో పిల్లలు పుట్టడం అంటే. ఎందుకంటే స్త్రీ ధర్మాన్ని మొత్తం కోల్పోయింది. పురుషుడికి ఇంకా ఓపిక లేదు, ఏమీ లేదు, అసలు పుట్టే ఛాన్సే లేదు. కానీ అయినప్పటికీ కూడా స్త్రీ ధర్మము కోల్పోయినప్పటికీ, వృద్ధులైపోయినప్పటికీ కూడా వారికి దేవుడు ఇచ్చే చక్కని కొడుకుని, వారి మొహంలో నవ్వును పుట్టిస్తానన్నాడు. నిజంగానే ఒక గొప్ప నవ్వును పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద పనివాడిని పెంచుకుంటానన్నప్పుడు దేవుడు చెప్పాడు, వద్దు, నీ పనివాళ్ళని నువ్వు పెంచుకోక్కర్లేదు, నీ గర్భంలో నుండి ఒక కుమారుడు నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఆ మాట అని చెప్పి 25 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మాట మీద విశ్వాసం కలిగి ఉన్న నా దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడంతే. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే జరిగిపోతుంది అంతే. విశ్వాసం, ఈరోజు నీ విశ్వాసం కలిగి ఉంటున్నావా? మరి విశ్వాసం కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదములు మనము కూడా తప్పనిసరిగా చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే గారు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఏమర్పించాడంట చూడండి. మనం చూసిన
చూసినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు. విశ్వాసంతో, అంటే నా దేవుడికి నేను మంచి నర్పిస్తే మరలా నా దేవుడు నాకు మంచి ఇస్తాడు, ఏది విత్తితే అదే పంట కోస్తావు అంటారు కదా, అదే రీతిగా నేను మంచి విత్తుతున్నాను, నా దేవుడు నాకు మరలా మంచి రిటర్న్ ఇస్తాడు అని ఎవరు నమ్ముతున్నారు? ఇక్కడ హేబేలు నమ్ముతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను, విశ్వాసమును బట్టి నీతికి వారసుడైను అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమును బట్టి నిజమే నోవాహు గారికి ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే నోవాహు గారి కాలంలో అందరూ భ్రష్టులైపోయారు, చెడ్డగా ఉన్నారు. దేవుడికి ఉగ్రత వచ్చే టైంలో ఒక్కసారి, ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇచ్చాడు నోవాహు గారి చేత. ఆ ఓడ కట్టే లోపు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలన్నప్పుడు అందరికీ సువార్త ప్రకటించారు, కానీ అందరూ ఎవరు నమ్మలేదు. ఎందుకంటే నోవాహు గారి మాటను పిచ్చోడు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నారు ఏంట్రా అన్నట్లుగా తీసుకున్నారు. ఎందుకంటే ఆ కాలంలో వర్షాలు లేవు, ఓన్లీ మంచు మాత్రమే పడేది. ఈ మంచు పడే టైంలో వర్షం ఏంటి అసలు? ఈ వర్షం ఏంటి కొత్తగా? ఈ వర్షం పడ్డం ఏంటి? ఈ వర్షంతో మళ్ళీ అది కూడా ఏదో 2 చుక్కలు రావడం కాదు, కానీ ఏదో ఒక రోజు రావడం కాదు, కానీ 40 రోజులు రాత్రి పగలు కూడా కురవడం ఏంటి? ఆ వర్షంలో పడి మేము చనిపోవడం ఏంటి? అసలు ఏం వాగుతున్నామని చెప్పి ఒక పిచ్చోడిని చూసినట్టు చూశారు, హేళనకరంగా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఈ యొక్క నోవాహు గారు ఏం చేస్తున్నారు? అవేం పట్టించుకోకుండా, ఈయన కూడా అనిపించవచ్చు కదా, అప్పుడు దాకా మంచు పడేది, ఇప్పుడు వర్షం పడ్డం ఏంటి? అసలు ఈ వర్షంలో ఈ సమస్త సృష్టి నాశనం అయిపోవడం ఏంటిదంతా కొత్తగా ఉందని ఆ యొక్క నోవాహు గారు కూడా అనిపించుండొచ్చు. కానీ నోవాహు గారు విశ్వాసం ఉంచారు, నా దేవుడు మాట ఇచ్చాడు, ఈ భూమి అంతమించిపోతుంది అని చెప్పి తన కుటుంబస్తులు కూడా ఆ ఓడలోనికి ఎక్కి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆఖరిగా మనం చూస్తే కనుక అదే వచనంలో ఆఖరిగా విశ్వాసమును బట్టి నీతికి వారసుడైపోయారంట. ఎవరండి? నోవాహు గారు విశ్వాసంగా ఉన్నారు కాబట్టి నోవాహు గారిని ఆ తరము వారందట్లో కల్లా ఒక నీతిమంతుడిగా దేవుడు ఎంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మోషే గారిలో ఏముందండి? విశ్వాసం ఉంది. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవునికి యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని పౌలు భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. నువ్వు ఇష్టం అవ్వాలి అంటే, నువ్వు దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే, నిన్ను దేవుడు ఇష్టపడాలి అంటే నీలో ఉండాల్సిన లక్షణము విశ్వాసము. నువ్వు దేవుని నమ్మాలి పూర్తిగా. నువ్వు విశ్వసిస్తేనే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, నీకు దేవుడు కనపడతాడు. విశ్వాసం లేకుండా దేవుడిని చూడడం అసాధ్యం. దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు ఇక్కడే ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా సమస్య తీరుస్తాడని నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసమే నీ పట్ల దేవుడు తన కార్యము చేయడానికి సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి నీకు మధ్యన ఒక బ్రిడ్జిలా పనిచేసేది ఏంటంటే ఈ విశ్వాసమే. కాబట్టి నీవు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుడిచ్చే జవాబు లేదంటే ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండాలి, అదే విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా అసలు దేవుడికి ఇష్టడై ఉండటే అసాధ్యం. నీవు ఇష్టంగా ఉండాలి అంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణము విశ్వాసము. అందుకే క్రైస్తవుల్ని విశ్వాసులు అంటారు. విశ్వాసులుగానే ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగా విశ్వాసుల జీవితంలో అసలు విశ్వాసమే ఉండట్లేదు. మనలో ఈ వాక్యం విన్న తర్వాత నుంచి విశ్వాసం, దేవుడు ఉన్నాడని నమ్మండి, దేవుడు చేస్తాడు, దేవుడు ఏదైనా చేయగలడు, నమ్మండి అంతే. తప్పనిసరిగా దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో తన కార్యమును జరిగిస్తాడు. దేవునికి హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే కనుక, మోషే గారు దేవుని కొరకు ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టారండి? ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. మనందరికీ తెలుసు, యేసుప్రభువారు ఒక సందర్భాన అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను చాలా నీతిమంతుడిగా ఉన్నాను, ఏ తప్పు చేయట్లేదు, ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టుగా పాటిస్తున్నాను, చాలా యథార్థవంతుణ్ణి, నీతిమంతుణ్ణి అని చెప్పి తనకి తానే తన గురించి రిపోర్ట్ ఇస్తున్నాడు. బాగానే ఉంది, ఓకే, వెల్. ఏం కావాలి నాయనా అంటే, సరే నీతో పాటు నాకు పరలోక రాజ్యం కావాలి,
నాకు పరలోక రాజ్యం దొరుకుతుందా అంటే అప్పుడు చెప్తున్నా, అయ్యో దానిదేముంది, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు, యథార్థంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, అంతా బాగుంది కదా, పర్ఫెక్ట్. మరి ఇప్పుడు నీకు దేవుని రాజ్యాన్ని ఇస్తాము, ఓకే. కాకపోతే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఉన్న పాటున నీకున్న ఆస్తి పాస్తులు నీకున్నవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు, నాతో పాటు వచ్చేసేయ్ అని చెప్పినప్పుడు ఇప్పుడే వస్తాను వేసేయ్ అని చెప్పి ఏం చేశాడు? మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. అంటే మళ్ళీ వచ్చాడండి, తిరిగి రాలేదు. గల కారణము ఈ లోకంలో ధనం ఆకర్షించేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ధనాన్ని విడిచిపెట్టి రావాలంటే అది చాలా సవాల్తో కూడిన విషయం. ఎందుకంటే నేను కాదని చెప్పాను, ఈ లోకంలో ప్రతి అవసరత మనకి తీరాలంటే ధనం చాలా అవసరం. ఆఖరికి ఒక కొద్దిగా బాటిల్ వాటర్ కొనుక్కోవాలన్నా సరే డబ్బులు కావాలి కదా, చాలా అవసరం. ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే డబ్బులు అవసరం. ఒక పూట ఆహారం, ఒక పూట వస్త్రం, ఒక పూట త్రాగడానికి, ఏదైనా ఒక నివసించాలంటే ప్రతిదీ కూడా మనకి ధనం చాలా అవసరం. నేను కాదని చెప్పను, కానీ ధనము మనకు అవసరం మాత్రమే, కానీ ధనమే మన జీవితం కాదు. చాలామంది ఎలా ఉంటారంటే రాత్రి పగలు కూడా కష్టపడిపోతూ ఉంటారు డబ్బు కోసం, కానీ శరీరం ఏమైపోతుంది అనేది ఆలోచించారు. లేదంటే బలహీనం అయిపోతుంది, కుటుంబాన్ని పట్టించుకోరు. కొద్దిమంది ఏదో సంపాదించేస్తున్నాం అనే తోటే. కానీ గుర్తుపెట్టుకోండి, ధనం మనకు అవసరం మాత్రమే. ధనం ఏదో మనం బ్రతకడానికి ఏదో కొద్దిపాటి సహాయం మాత్రం, అంతే. కానీ ధనమే జీవితం అనుకోవడం చాలా తప్పు. ధనం లేకపోతే, డబ్బు లేకపోతే నేను జీవించలేను అని అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ఈ డబ్బు అనేది మనకి ఏదో కొద్దిగా అవసరం, అంతే తప్ప గొప్పవాడు బ్రతుకుతున్నాడు, పేదవాడు బ్రతుకుతున్నాడు. డబ్బు ఉన్నవాడికి వర్షం వస్తుంది, పేదవాడికి వర్షం వస్తుంది. అందరూ సమానులే దేవుడి దృష్టిలో. నీవు డబ్బున్నా లేకపోయినా, అందుకే పేదవాడు లాజరు 2 ఉదాహరణలు చూడండి. పేదవాడు ఏం చేశాడు? ఉన్న దాంట్లోనే దేవుని స్తుతించాడు, లేకపోయినా కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఎల్లప్పుడూ మహింపరిచాడు. కాబట్టి మరణించిన తర్వాత అబ్రహాము గారి కుడి భుజం ఆనుకుని పరలోక రాజ్యంలో హ్యాపీగా ఉన్నాడు. మరి మనం చూస్తే ధనవంతుడు ఎల్లప్పుడూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, పార్టీలు చేసుకుంటూ, మంచి లగ్జరీ బట్టలు వేసుకుంటూ, లగ్జరీ లైఫ్ జీవిస్తూ చాలా హ్యాపీగా జీవిస్తున్న ధనవంతుడి జీవితం ఎలా ఉందంటే నరకంలో, అగ్నిగుండంలో ఉంటూ ఒక్క చుక్క నీరు వేయమని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు ఆ ధనవంతుడి. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకున్నట్లయితే. శరణతుడా, మోహనతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు ఒక గొప్ప సాక్ష్యం రావాలి అంటే దాని వెనక పడాల్సిన ప్రయాసం అంతా కూడా మీరు బోధించారు ప్రభువా. మోషే గారు 7 విషయాలు కూడా ప్రభువా మీరు మాకు అందించారు, నీకు వందనములు ప్రభువా. ఈరోజు మేము కూడా అటువంటి గొప్ప సాక్ష్యము పొందుకొనుటకు ప్రభువా ఈ 7 లక్షణములు మా జీవితంలో అమలు పరుచుకుంటూ ప్రభువా మీరు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదములు, మరి ముఖ్యంగా మీ దగ్గర నుంచి వచ్చే గొప్ప సాక్ష్యము కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ మీ దగ్గర నుంచి వచ్చే దీవెనల కొరకు తన్నేను మేము కనిపెట్టే భాగ్యమును మాకు దయచేయండి. వాక్యమైన ప్రతి బిడ్డని, నన్ను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డతోని మీరే స్వయంగా మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి తగిన ప్రతిఫలము ప్రతి బిడ్డకిని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యమును మీ అందరికీ కూడా వందనాలండి. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాతండి. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.